హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి. ఇప్పుడైతే నేను బీట్రూట్ ఐస్ చేయడానికి అయితే బీట్రూట్ తీసుకున్నా అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మాకు సరిపడాన్ని తీసుకున్నా. ఇది పక్కన వచ్చేసి అది ఏం తెల్లదనుకుంటున్నారా, అదైతే పటిక బెల్లం అండి. మనకి పటిక బెల్లం వాడడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఎండల కాలంలో అయితే ఇంకా మంచిదండి పటిక బెల్లము. అందుకోసం నేనైతే పటిక బెల్లం యూజ్ చేస్తున్నా అనమాట అన్నిట్లోకి. మనకి పటిక బెల్లం అనుకూలం లేనప్పుడు చక్కెర అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ చక్కెర వాడకూడదు. అందుకోసం పటిక బెల్లమే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అందుకోసం అది వాడతాను. మా ఇంట్లో చక్కెర కూడా తెచ్చుకోమండి. పటిక బెల్లము తర్వాత వచ్చేసి ఆర్గానిక్ బెల్లం, అవి రెండు వాడుతూ ఉంటాను. చాలా వీడియోలు కూడా చెప్తూ ఉంటాను ఆర్గానిక్ బెల్లం ఎక్కువ వాడతాం మేము అనేసి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనము. అందుకోసం నేనైతే మాకు సరిపడాన్ని తీసుకున్నాను అనమాట. సింపుల్గానే అండి, మనకి ఈజీగా ఐస్ బాక్స్లో ఒకటి ఉంటే అయిపోయి ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఇలా ఐస్లు అంటే ఇప్పుడు ఎండలకాలం కదా, పిల్లలు అయితే బయట ఎక్కువ వస్తూ ఉంటాయి, అవి తినాలి అంటూ ఉంటారు కదా. అలా తినుకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసిస్తే హెల్త్ బాగుంటుంది. తర్వాత ఐసులు తిన్నాము అన్నంత తృప్తి కూడా ఉంటుంది మనకి. అందుకోసం ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇలా ముక్కలుగా తరుక్కుపోయిన ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు వచ్చేసి మరి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుంటేనే మనకి బీట్రూట్లో ఉండే రసం అంతా వచ్చేస్తుంది. అందుకోసం ఇలా చూడండి బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో పొడేసేది పెట్టేసి ఈ పేస్ట్ అంతా అందులోకి వేద్దామండి. అందులోకి వేసి ఒక 2 నిమిషాలు మనం అలా స్పూన్తో అంటే బీట్రూట్లో ఉండే రసం అంతా కూడా మనకి గిన్నెలోకి వచ్చేస్తుంది. గిన్నెలోకి వచ్చిన తర్వాత మనకి ఐసులకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిసేపు పెట్టుకుంటే అందులో ఉండే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుందండి. అందుకోసం ఇలా చూడండి. ఆ బీట్రూట్ అయితే చాలా మంచిది కదండి, అసలు హెల్త్కి అంత మంచిది. ఇది బ్లడ్ లేని వాళ్ళకి కూడా రోజు మనం జ్యూస్ లాగా తీసుకుంటే చాలా తొందరగా బ్లడ్ కూడా వస్తుంది మన బాడీకి. అందుకోసం ఇలా ఎక్కువ ట్యాబ్లెట్లు అవి ఇది వాడకుండా ఇలా ఇంట్లోనే ఇట్లా కూరగాయలతోనూ మంచి హెల్తీ రెసిపీలతోనే చేసుకొని వాడినామంటే చాలా బాగుంటుందండి. ఇలా స్పూన్తో అనడం వల్ల చూడండి అందులో ఉండే రసం అంతా వచ్చేసింది. తొక్కంతా పడేలా వేస్ట్ అనుకుంటారేమో, అలా కాదండి. ఇది కూడా మనము ఫ్రై లాగా చేసుకొని చపాతీలోకి తినచ్చు, లేదంటే చపాతీలోకి వేసి రుద్దుకొని తిన్న చాలా బాగుంటుందండి. ఇది అది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి చూడండి జ్యూస్ అయితే ఇలా తయారైపోయిందనమాట. ఇంత మాత్రం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పటిక బెల్లం వేస్తున్నాండి. ఇప్పుడు పాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను పాలు అయితే వేయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను పటిక బెల్లం వేసి ఒక 2 నిమిషాలు అలా తిప్పినామంటే అదంతా దొంచాను ఫ్రెండ్స్ అంతాను. అట్లనే ఉంట వేస్తే అస్సలు మనకి కరగదు, చాలా లేట్ అవుతుంది. అలా దొంచి వేస్తే చక్కెరలాగా తొందరగా కరిగిపోతుంది అనమాట. అందుకోసం అంత అలా దొంచేసి వేసాను. ఇలా చూడండి ఇప్పుడైతే ఇంకా ఐస్ బాక్స్లోకి అయితే అంతా వేస్తున్నాను అనమాట. ఇలా ఐస్ బాక్స్లోకి అంతా వేసేసి మనము రేపు మధ్యాహ్నం అలా తీసుకోవాలన్నప్పుడు ఈరోజు సాయంత్రం మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే రేపటికి ఈజీగా అయిపోతాయి. చాలా హెల్తీగా ఉంటాయి. ఐస్ తిన్నామన్నంత కూడా ఉంటుంది. మనకి ఎంత వీలైతే అంత ఇంట్లోనే చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు టైం కేటాయించినామంటే హెల్తీ అయిన ఐస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి అన్ని బాక్సులోకి వేసేసి ఇప్పుడైతే ఐస్ పుల్లలు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఐస్ బాక్సులు ఎక్కడైనా దొరుకుతాయండి మనకి. అలా ఐస్ బాక్సులు లేవు అనుకుంటే ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, అందులో వేసేసి ఐస్ పుల్లలు వస్తాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఐస్ బాక్సే ఉండాలనేది ఏం లేదు, అలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఏమంటే మనకి ఐస్ బాక్స్ అయితే చూడడానికి బాగా కనిపిస్తుంది. పిల్లలు కూడా సేమ్ బయట తెచ్చుకున్న ఐస్ లాగే ఉంటుందని తింటారు కదా, అందుకోసం అయితే ఇలా ఐస్ బాక్సులకు అయితే వేసాను నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పొద్దున్నకి మధ్యాహ్నానికి నైట్ అంతా పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నానికి తీసాను అనమాట. కొద్దిగా అలా వాటర్లో అయితే ఈజీగా వస్తుంది. అందుకోసం అలా వాటర్లో అయితే పెట్టి తీస్తూ ఉన్నాను నేను. ఇలా చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది, చాలా స్వీట్గా బాగుందండి. పటిక బెల్లం వేసాను కదా ఇంకా మంచిగా ఉంది. చూడండి మా పిల్లలు అయితే ఎంత బాగా చేశారమ్మా, బయట తెచ్చినట్టున్నాయంటుంటే అందుకే నవ్వుతూ ఉన్నాను అనమాట. ఇలా అండి మనకి పిల్లలకి నచ్చినట్టు చేసి పెడితే మనం కూడా తినచ్చు, పిల్లలకి పెట్టచ్చు. ఇంట్లోనే హెల్తీగా ప్రతి ఒక్కటి ఏ కాలంలో కానీ మనం ఏది మిస్ అయినాము అనుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకొని ప్రతి ఒక్కటి కూడా తీసుకోవచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.